డే 65 ఆఫ్ లెర్నింగ్ పైథాన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం స్ట్రింగ్ మెథడ్స్లో స్ట్రిప్ ఆఫ్ అనే మెథడ్ గురించి తెలుసుకుందాం. సో నువ్వు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. సో కొన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో అండ్ ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకో అండ్ లెట్స్ లెర్న్ ద టాపిక్. సో బేసికల్లీ స్ట్రిప్ ఆఫ్ మెథడ్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఆ స్ట్రింగ్లో మనకు ఫస్ట్ అండ్ లాస్ట్లో ఎక్స్ట్రా స్పేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తాయి. ఓకేనా. అండ్ మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ స్క్రీన్ పైన చూడొచ్చు. నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో డబల్ కోట్స్ మధ్యలో ప్రవీణ్ అనే స్ట్రింగ్ స్టోర్ చేసిండు. సో మనకు ముందు స్పేసెస్ ఉన్నాయి అండ్ లాస్ట్ లో స్పేసెస్ ఉన్నాయి. సో మనం రిజల్ట్ ఈక్వల్స్ టు నేమ్ డాట్ స్ట్రిప్ ఆఫ్ అని అన్నప్పుడు మనకి ఆ స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పేసెస్ మొత్తం రిమూవ్ అయ్యి మనకు ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే ఓన్లీ స్పేసెస్ రిమూవ్ అయ్యి ఓన్లీ అవుట్పుట్ అనేది ప్రవీణ్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా. అండ్ ఆల్సో స్ట్రిప్ ఆఫ్ అనే మెథడ్ మనకు స్ట్రింగ్ మధ్యలో ఉన్న స్పేసెస్ ని రిమూవ్ చేయదు. ఓకేనా. అండ్ మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే నేమ్ ఈక్వల్స్ టు ప్రవీణ్ కుమార్ అనే స్ట్రింగ్ స్టోర్ చేసిండు. ఓకేనా. ప్రవీణ్ కుమార్ కు ముందు స్పేసెస్ ఉన్నాయి అండ్ లాస్ట్ లో స్పేసెస్ ఉన్నాయి. సో ప్రవీణ్ కుమార్ మధ్యలో కూడా ఒక స్పేస్ ఉంది. ఓకేనా. రిజల్ట్ ఈక్వల్స్ టు నేమ్ డాట్ స్ట్రిప్ ఆఫ్ ప్రింట్ రిజల్ట్ అన్నప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ స్పేసెస్ రిమూవ్ అయిపోయి మనకు యాజ్ ఇట్ ఈజ్గా ఆ మధ్యలో ఉన్న స్పేస్ రిమూవ్ అవ్వదు. యాజ్ ఇట్ ఈజ్గా అది ఎట్లుందో అట్లా ప్రింట్ అవుతుంది. మనకు ప్రవీణ్ స్పేస్ కుమార్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. రైట్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మనకు పర్టికులర్గా మనం ఏది రిమూవ్ చేయాలని కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో హైఫన్ ప్రవీణ్ కుమార్ హైఫన్ అని పెట్టిండు. రిజల్ట్ ఈక్వల్స్ టు నేమ్ డాట్ స్ట్రిప్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో ఆ హైఫన్ పెట్టినాం అనుకో, పెట్టి ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అన్నప్పుడు పర్టికులర్గా మనం హైఫన్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో మనకు ఓన్లీ ప్రవీణ్ కుమార్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో హైఫన్స్ మొత్తం రిమూవ్ అయిపోయి మనకు ప్రవీణ్ కుమార్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇట్లా కూడా మనం స్ట్రిప్ అనే మెథడ్ని వాడచ్చు. సో దిస్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.